గోపికృష్ణ గారు, ఓవరాల్‌గా మనం చూసుకున్నట్లయితే చాలామంది మధ్యతరగతి వాళ్ళే ఉంటారు. వాళ్లకు గోల్డ్‌కి సంబంధించి విషయం మాట్లాడుకున్నప్పుడు ప్రతిసారి గోల్డ్ పెరుగుతుంది అంటే గుండెల్లో దడ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇంకా మేము కొనలేమేమో అనే భయం ఉంటుంది. సో అసలు మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్‌లో మధ్యతరగతి వాళ్ళ ఒపీనియన్ ఏ విధంగా ఉంది? వాళ్ళు ఆల్టర్‌నేట్స్ ఏమైనా అడుగుతున్నారా మిమ్మల్ని? ఆల్టర్‌నేట్ వైపు చూస్తున్నారా? కొంటున్నారా లేదంటే కష్టమైనా గానీ? ట్రూ అండి. వెరీ గుడ్ అండి. జస్ట్ ఐ వాంట్ టు గివ్ లిటిల్ మోర్ క్లారిటీ. సో ఎప్పుడన్నా ఆర్గానిక్ గా గ్రోత్ ఉంది అనుకోండి, కరెక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో రెగ్యులర్ గా ఆర్గానిక్ గ్రోత్, సో ఎవ్రీ క్వార్టర్ తో మనం గ్రోత్ చూస్తాము, యాన్యువల్లీ గ్రోత్ చూస్తాము. కానీ ఏదైతే సడన్ ఇంపాక్ట్ ఉంటుందో మార్కెట్ పైన, సడన్ గా 30% పెరగడం, సడన్ గా 25% పెరగడం అనేది ఇట్స్ నాట్ ఎ న్యాచురల్ గ్రోత్. సో వీ ఆల్ నో ద రీజన్స్ వై ఎందుకు సడన్ గా ఇంత ఇంపాక్ట్ వచ్చింది, వాట్ ఇట్ ఈస్. సో ఎప్పుడైతే సడన్ ఇంపాక్ట్ పెరిగిందో ఖచ్చితంగా దిస్ అ ఛాన్స్ ఆఫ్ కరెక్షన్ అండి. అగైన్ వీ కెన్ సీ ఎ కరెక్షన్ ఆఫ్ 5 to 10% ఎనీ టైమ్. ఈ గ్లోబల్ లో ఇప్పుడు ఇరాక్ సంబంధించిన ఏదైనా సెటిల్మెంట్ అయినా కానివ్వండి, పీస్ టాక్స్ అయి గుడ్ ఉన్నా ఆబ్వియస్లీ మెటల్ కరెక్షన్ చూడవచ్చు, దాంట్లో చూడలేమని కాదు. బట్ ఒక లాంగ్ టర్మ్ గా నేను ఇవాళ కొనుక్కొని ఒక 1 year 2 years వరకు నేను ఇన్వెస్ట్ చేసి పెట్టుకుంటాను అనే వాళ్ళు మాత్రం ఎప్పుడైనా ఇన్ కావచ్చు, బికాస్ ఇట్స్ ఆల్వేస్ ఎ పాజిటివ్ అండి. అండ్ ఇందాక కూడా ఒక సిల్వర్ విషయం మాట్లాడడం. సిల్వర్ లో ఫ్యాషన్ జ్యువెలరీకి సిల్వర్ ఎంటర్ అయింది. ఎర్లియర్ గా సిల్వర్ జ్యువెలరీ వాజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఎ ఫ్యాషన్ జ్యువెలరీ. సో ఫ్యాషన్ జ్యువెలరీ జనరల్ గా వేరే వేరే మెటల్స్ తో వచ్చేది, స్టైలిష్ గా అందుబాటులో వచ్చేది. కానీ ఈ మధ్య సిల్వర్ జ్యువెలరీ హెస్ బికమ్ పార్ట్ ఆఫ్ ఫ్యాషన్ జ్యువెలరీ. సో ఇప్పుడు నేను 10 హారాలు కొనుక్కోవాలి, 10 రకాలు వేసుకోవాలి, చీర తగ్గట్టుగా ఇందాక అన్నారు ఎగ్జాంపుల్ ఇచ్చారు, డ్రెస్ తగ్గట్టుగా ఆభరణం వేసుకోవాలి అంటే ప్రాక్టికల్ గా కామన్ మ్యాన్ కి ఇట్ మే బి నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్. ప్రతి శారీ వైజ్ గా, ఫంక్షన్ వైజ్ గా నేను కొత్త నగ కొనుక్కోవాలంటే టు కంప్లీట్ డే డిజైర్ సిల్వర్ జ్యువెలరీ ఈజ్ ద నెక్స్ట్ ఆప్షన్ అండి. నాట్ వాట్స్ యువర్ మార్కింగ్. లాస్ట్ 2 years లో చూస్తే ఎన్నో సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్స్ మార్కెట్ లోకి వచ్చేసాయి. సిల్వర్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చర్ పెరిగిపోయింది. సో పీపుల్ ఆర్ స్టార్టెడ్ అడాప్టింగ్ వేరింగ్ సిల్వర్ జ్యువెలరీ ఆల్సో. సో దిస్ ఇస్ ఆల్సో వే సిమ్టమ్. దే ప్రతి ఒక్కటి ఎలా చూస్తారు, మనకి ఇది కావాలి, ఇది నేను కొనుక్కోవాలి, ఈ ఆప్షన్ లేకపోతే ఇంకో ఆప్షన్ చూస్తారు, దట్ ఈస్ సహజం. అని ఎప్పుడైనా మనం మార్కెట్ విషయానికి వస్తే అండి, వీ షుడ్ ఓన్లీ టాక్ అబౌట్ ద లే మ్యాన్ ఆర్ కామన్ మ్యాన్. ఎవరైతే 95% 97% పీపుల్ ఇన్ ఇండియా బయింగ్ ద థింగ్స్. ఇట్స్ నాట్ దట్ షేర్ మార్కెట్ లో పెట్టడం అందరికి మార్కెట్ లో పెట్టడం అవ్వదు, అందరు ETF బాండ్స్ కొనుక్కోవాలంటే అవ్వదు, బికాస్ ఇట్స్ నాట్ దట్ ఈజీ ఆర్ సింపుల్ వే. ప్రజలకు చాలా మందికి తెలియదు ఇంకా ETF బాండ్స్ అంటే ఏంటో తెలియదు. దే డోంట్ ఈవెన్ హ్యావ్ ఎన్ ఐడియా. సో బికాస్ దే షుడ్ గెట్ అవేర్నెస్ ఇన్ డూయింగ్ ఇట్. సో జనరల్ ప్రజల్లోకి ఏముంటుంది, నా దగ్గర డబ్బు ఉంది, నేను గోల్డ్ కొనుక్కుంటున్నాను, నాకు అవసరం ఉన్నప్పుడు నేను నగ చేయించుకుంటాను, అవసరం ఉంటే డబ్బు కమ్మేసుకుంటాను, సో నాకు లాభంలోనే ఉన్నాను. దట్స్ వాట్ ద మెంటాలిటీ ఆఫ్ థింకింగ్ అండి. నా జ్యువెలరీ ట్రెండ్కి వస్తే అండి, లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి లైట్ వెయిట్ జ్యువెలరీ ఇస్ ఇంటూ వెరీ గుడ్ ఫ్యాషన్ అని చెప్పాలి. సో లాట్ ఆఫ్ లైట్ వెయిట్ జ్యువెలరీ థింగ్స్ హ్యావ్ స్టార్టెడ్ నౌ. ఒక వడ్డానం ఎర్లియర్ గా వాట్ వీ యూస్ టు మేక్ ఫర్ 300 grams, టుడే వీఆర్ మేకింగ్ ఇట్ ఫర్ 125 grams, 130 grams. సో వీఆర్ ట్రై టు డెలివర్ ద సేమ్ లుక్, సేమ్ స్టైల్ ఇన్ అ వెరీ లైట్ ఆఫ్ వెయిట్. సో బడ్జెట్ వైజ్ గా కూడా చూసుకొని, సో ఈ థింగ్స్ అనేది ఇట్స్ ఆల్వేస్ అ టఫ్ ఇన్ ద జ్యువెలరీ మార్కెట్ టు సాటిస్ఫై అ కస్టమర్. సో డిజైన్ వైజ్ లో సాటిస్ఫై అవ్వాలి కస్టమర్, ప్యూరిటీలో సాటిస్ఫై అవ్వాలి, అదే విధంగా ప్రైస్ లో సాటిస్ఫై అవ్వాలి. సో ఈ అన్ని ఆస్పెక్ట్స్ ని జ్యువెలర్స్ అందరూ ఆలోచించి పెట్టి చేస్తారు. బట్ ద మార్కెట్ పార్ట్ నౌ జ్యువెలరీ ఇండస్ట్రీ ఇస్ ప్రిటీ గుడ్ అనే చెప్పాలి, నథింగ్ బ్యాడ్, బికాస్ లాస్ట్ 2 months నుంచి పీపుల్ ఆర్ సీయింగ్ వెరీ పాజిటివ్ గ్రోత్ ఇన్ గోల్డ్ అండ్ సిల్వర్. సో పీపుల్ ఆర్ బయింగ్ ద మాక్సిమం గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ స్టోరింగ్ ఇట్. సో ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఎప్పుడైనా గోల్డ్ అండ్ సిల్వర్ ఇస్ వెరీ గుడ్ అని చెప్పాలి. రెండిట్లో ఎల్లో వైట్ లో కంపేర్ చేసుకుంటే వైట్ మే హ్యావ్ లిటిల్ మోర్ రిటర్న్స్, బికాస్ వైట్ హ్యాస్ మోర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. అంటే జ్యువెలరీ ఇండస్ట్రీ కాకుండా రకరకాల ఇండస్ట్రీలో సిల్వర్ వాడటం జరుగుతుంది కాబట్టి సిల్వర్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో సిల్వర్ ప్రైస్ మేబీ ఇంకా ఎక్కువ చూడవచ్చు అనే దాని ఉంది. బట్ ఆల్వేస్ కీపింగ్ బోత్, రెండు కన్సిడర్ చేయడం ఆల్వేస్ గుడ్ అండి, బికాస్ గోల్డ్ హ్యాస్ ఇట్స్ ఓన్ USPs. ఇట్స్ ఈజీ టు హ్యాండిల్, వెరీ ఈజీ టు లిక్విడేట్, వెరీ స్మాల్ ఇన్ సైజ్. సిల్వర్ ఈజ్ ఆల్వేస్ టఫ్ టు క్యారీ, హ్యాండిల్ చేయాలన్న కష్టమే. సో ఆల్వేస్ రెండిట్లో షిఫ్ట్ చేసుకోవడం ఆల్వేస్ గుడ్. ఒక లాంగ్ టర్మ్ కొనే వాళ్ళు దే కెన్ డూ ఇట్, బట్ షార్ట్ టర్మ్ లో ఉన్న వాళ్ళు మాత్రం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అండ్ బీ అండ్ వెరీ యాక్టివ్. సో తప్పకుండా ఎనీ టైంలో ఎటువంటి స్టేట్మెంట్ గ్లోబల్లీ వచ్చినా ఖచ్చితంగా గోల్డ్ లో కానీ సిల్వర్ లో కానీ కరెక్షన్ చూస్తాము. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కెన్ బై ఇట్, బట్ షార్ట్ టర్మ్ చేసే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. దట్స్ వాట్ మై సజెషన్. రైట్. థ్యాంక్ యూ అండి గోపికృష్ణ గారు, ప్రభు గారు, సత్యనారాయణ గారు డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసి